This conference will now be Right. recorded. The Python programming language supports arguments are positional arguments and positional arguments and the keyword arguments. And the next one is the default arguments. Default argument ila three types. These three are completed. The next one is called as a variable length arguments. Variable length arguments. And the next one keyword undali and with variable length undali. Keyword undali and with variable length. Okay na? Clear. First three topics already మనం లాస్ట్ లో చెప్పుకున్నాం. నౌ ద వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి ఇక్కడ? ద నెంబర్ ఆఫ్ వేరియబుల్ లెంత్ అనగా అందరికి అర్థమైంది. లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నేను ఒక ఫంక్షన్ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ పెట్టాను. దిస్ ఇస్ మై ఫంక్షన్ నేమ్ ఇస్ కాల్డ్ అదే క్యాలిక్యులేట్ ఫంక్షన్. ఏ కామా బి కామా సి అని పంపించా. అంటే దీంట్లో మీకు ఏ అర్థం అవుతుంది? క్యాలిక్యులేట్ అనేది ఫంక్షన్, ఓకేనా? ఈ ఏబిసి అనేది ఏంది? ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు నేను ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాను? ఇప్పుడు నేను 3 ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత క్యాలిక్యులేట్ అనేది ఫంక్షన్. ఇప్పుడు ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ. ఇప్పుడు క్యాలిక్యులేట్ ఫంక్షన్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను? ఇప్పుడు నేను 5. ఇప్పుడు క్యాలిక్యులేట్ ఫంక్షన్ ద క్యాలిక్యులేట్ ఆఫ్ ఏ కామా బై. ఇప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాను? ఇప్పుడు నేను ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్. అండ్ ద క్యాలిక్యులేట్ ఆఫ్ only one argument and the calculate of 0 argument. అసలు ఏం పంపించట్లేదు. ద క్యాలిక్యులేట్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ద లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఈ ఎగ్జాంపుల్లో 3 అండి. ఓకేనా? ఈ కాల్లో 3, అక్కడ కాల్ చేసినప్పుడు 3, ఇక్కడ కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఇవ్వండి. ఎన్ని ఇక్కడ? సెకండ్ టైం కాల్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని మన దగ్గర? 5. అండ్ ఇప్పుడు కాల్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని మన దగ్గర? ఓకేనా? 0. ఏమీలో నల్ అండ్ నిల్ 0. నా ఇక్కడ కాల్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని మన దగ్గర? ఓకే, ఆన్సర్ ఏమవుతుందో తర్వాత విషయం. ఓన్లీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీద కాన్సన్ట్రేషన్. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని మన దగ్గర? అండ్ ఓన్లీ ఫర్ 2. ఇలా కాల్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ 1. ఇలా మనకి ఏం కావాలి? ఇన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ద నెంబర్ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్, నెంబర్ ఆఫ్ ఫార్ములా ఆర్గ్యుమెంట్ మస్ట్ బి ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా లేవు. ఒకసారి 3 పాస్ చేస్తున్నా, ఒకసారి 5 పాస్ చేస్తున్నా, ఒకసారి 0 పాస్ చేస్తున్నా, ఒకసారి 2 పాస్ చేస్తున్నా, ఒకసారి ఓన్లీ 1 మాత్రమే పాస్ చేస్తున్నా. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫర్ ఫ్రమ్ కాల్ టు కాల్. ఏం చెప్తున్నా ఇక్కడ? ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉంటున్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? ఓకే, ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్ బట్ నాట్ ద సేమ్. డిఫరెంట్ ఫ్రమ్ ఫంక్షన్ కాల్ టు కాల్. ఒకసారి కాల్ చేసినప్పుడు ఇంకోసారి కాల్ చేసినప్పటికీ ఏమవుతున్నా మన ఇక్కడ డిఫరెంట్గా వస్తున్నాయి. నా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇస్ క్యాలిక్యులేట్. సేమ్ ఇవ్వాలి మనం. సేమ్ ఇవ్వకపోతే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. నేను రాసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను సేమ్ ఇవ్వకుండా నేను పంపిస్తున్నా. సేమ్ ఇవ్వకుండా పంపిస్తే ఏమైతే చూడండి. నా దగ్గర ఇది నీ ఫంక్షన్ కాల్ చేస్తున్నా, ఏదో సమ్ వాల్యూ క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ పెట్టాను. సేమ్ ఇయ్యట్లా. ఒకసారి 5, ఒకసారి 3, ఒకసారి 2, ఒకసారి ఓన్లీ 1, ఒకసారి 0. దీన్ని ఎలా డిఫైన్ చేయాలి? డిఎఫ్ క్యాలిక్యులేట్ ఆఫ్, ఓకే, ఇక్కడ x కామా y కామా z పెట్టుకో, కోలన్. ఓకేనా? నౌ ద ప్రింట్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z అనుకోండి, ఇష్టం. a ఈక్వల్ టు 11 అన్నిటికీ వాల్యూస్ ఇస్తున్నా. b ఈక్వల్ 22, c ఈక్వల్ 33, d ఈక్వల్ 44, e ఈక్వల్ టు 55. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? నా ఫంక్షన్ ఏది? మెయిన్ ప్రోగ్రామ్. ఇది అందరూ మంచిగా అర్థం చేసుకోండి అండి. వాట్ ఈజ్ మై ఫంక్షన్? వాట్ ఈజ్ మై మెయిన్ ప్రోగ్రామ్? ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్. దిస్ ఇస్ మై మెయిన్ ప్రోగ్రామ్. ఓకే, ఈ మెయిన్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ కాల్ చేసినప్పుడు వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ, వాట్ ఈజ్ వై వాల్యూ, వాట్ ఈజ్ జెడ్ వాల్యూ, ఆన్సర్ వస్తుంది. సెకండ్ టైం కాలింగ్ లో వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ, వాట్ ఈజ్ వై వాల్యూ, వాట్ ఈజ్ జెడ్ వాల్యూ, బి సి. అదేనా? మరి వాట్ ఈజ్ డి అండ్ ఈ అండ్ ఎఫ్ తప్పు అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మాత్రం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ మిస్ మ్యాచింగ్. నెంబర్ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ 5 అండ్ ద సేమ్ టైమ్ ద నెంబర్ ఆఫ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఓన్లీ 3. దెన్ డిస్ప్లే ద ఎర్రర్. 2 ఆర్గ్యుమెంట్స్ ఆర్ మిస్సింగ్ అని చెప్తుంది. 2 ఆర్గ్యుమెంట్స్ ఆర్ మిస్సింగ్. ఫస్ట్ టైం వచ్చింది ఆన్సర్. ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చింది అందరూ. ఫస్ట్ దానికి ఆన్సర్ 66 వచ్చింది. 11, 20, 30 పంపిస్తే వచ్చింది.
మరి నెక్స్ట్ టైం నేను పంపించే 5 ఈ 5 కూడా ఇక్కడ నా దగ్గర తీసుకోవాలంటే అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఒక సినిమా బాహుబలి సినిమా ఓకేనా, లేదా ఇప్పుడు వచ్చిన పుష్ప సినిమా, ముగ్గురు రౌడీలు వస్తారు వస్తే చంపేయాలి, 5 రౌడీలు వస్తారు చంపేయాలి, ఎవడో రాడు వాడే ఫైట్ చేసుకుని చచ్చిపోవాలి. ఓకే, 2 వస్తారు చంపేయాలి, ఒక్కడు వస్తాడు చంపేయాలి, 1 lakh మెంబర్స్ వస్తారు చంపేయాలి. బాహుబలిలో 50,000 మంది వచ్చినా చంపేస్తూనే ఉంటాడు, చంపేస్తాడు 1 by 1. దట్ ఇస్ ఫైట్ అది. సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫర్ ఫ్రమ్ కాల్ టు కాల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లంని మనం ఎలా వచ్చింది కదా, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం అనేది చూద్దాం. ఇప్పుడు ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఇది యూజర్ డిఫైన్. ఇప్పుడు నేను చెప్పింది క్యాలిక్యులేట్ ఎగ్జాంపుల్ 1 ఇది యూజర్ డిఫైన్. ఓకే రైట్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. The number of arguments are differ. Same or differ మాట్లాడాలి. రైట్, ఒకవేళ ఎగ్జాంపుల్ 2, సార్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఓన్లీ ఫర్ ద వాల్యూ. ఓకే, ఎగ్జాంపుల్ 2 బిల్ట్-ఇన్ ఫంక్షన్, లేదా ప్రీడిఫైన్డ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫర్. బిల్ట్-ఇన్ ఫంక్షన్ లో ప్రింట్ ఆఫ్ ఏ కామా బి కామా సి రాయొచ్చారా ఇవాళ? ప్రింట్ ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే ఏమైంది? ఏబిసిలో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ప్రింట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి, ప్రింట్ ఆఫ్ నో ఆర్గ్యుమెంట్స్, ప్రింట్ ఆఫ్ ఏబి వాల్యూ, ప్రింట్ ఆఫ్ ఓన్లీ ఏ వాల్యూ. ప్రింట్ అవుతాయా ప్రింట్ అవ్వా? చూడండి ఎలా వస్తాం. దీని ఎగ్జాంపుల్, ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కాల్ టు కాల్. A is for example 11, B is 22, okay, some other value, C is 33, D is 44, okay, E equal to 66 అనుకున్నాం. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తామని చెప్పాను ఇప్పుడు నేను ఇక్కడ. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ టైం మనం ప్రింట్ చేసింది ఇప్పుడు చూసుకోండి అందరూ. ఫస్ట్ టైం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వాల్యూ రావాలి మీకు? ఏ కామా బి కామా సి, 3 ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ వచ్చినాయి. ప్రింట్ ఆఫ్ ఎర్రర్ వచ్చిందా ఆన్సర్ వచ్చిందా? ప్రింట్ ఆఫ్ నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమి రాలా, న్యూ లైన్. ప్రింట్ ఆఫ్ ఏ కామా బి వాల్యూ, ప్రింట్ ఆఫ్ ఏ. సార్ ఇది అర్థమైంది ఎంతమంది సార్ చెప్పండి నాకు. ఇప్పుడు నా స్క్రీన్ మీద కనిపి అర్థమైందా లేదా? ప్రింట్ అనేది ఫంక్షన్, ఎక్కడెక్కడ లింక్ చేస్తున్నావు చూడండి. ప్రింట్ ఫంక్షన్. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ 3, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ 5, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ 0, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ 2, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ 1. మరి బిల్ట్-ఇన్ ఫంక్షన్లో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫర్గా పంపిస్తే వచ్చింది, మన దగ్గర రాలా. రీజన్ ఏంటి? ఓకేనా, ఇలా డిఫరెంట్గా వచ్చిందండి. ప్రింట్ ఫంక్షన్లో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా పంపించాం మనం. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫర్ ఫ్రమ్ కాల్ టు కాల్. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా పంపిస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ చూసుకోండి అందరూ. ఎందుకు వచ్చింది సార్ మరి ఈ ప్రోగ్రామ్కి ఆన్సర్? ఈ ప్రోగ్రామ్కి ఆన్సర్ అనడానికి కారణం ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ సింటాక్స్ చూడండి. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏమని ఇచ్చాడు వాడు అక్కడ? స్టార్ ARGS, SEP, END, ఫైల్ అండ్ ఫ్లాష్. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఏమైంది? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఉండాలి అంటే ఏం చేయాలి మనం ఇక్కడ? స్టార్. ఈ SEPలు ఇవన్నీ పక్కన పెట్టండి కొద్దిసేపు, మనం చూసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించినా తీసుకోవాలంటే ఇప్పుడు 3 పంపించినవు తీసుకుంది. స్టార్ మీన్స్ ఆల్. ప్రింట్ ఆఫ్ పక్కన ఏం చేయాలి మనం? స్టార్. దీని పక్కన ఆల్ అంటే 3, దీని పక్కన 5, దీని పక్కన ఇప్పుడు 0, దీని పక్కన 2, దీని పక్కన 1. స్టార్ మీన్స్ ఆల్. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫర్ ఫ్రమ్ కాల్ టు కాల్ ఉంటే నువ్వు వాటిని ఏం చేయాలి? వాటిని స్టార్ సింబల్ ఇవ్వాలి. ఏ సింబల్ ఇవ్వాలి మన ఇక్కడ? స్టార్. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కాల్ టు కాల్. ఇలాంటి సందర్భాల్లో మన ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉండాలి? మామూలు సింటాక్స్ ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది? df ఫంక్షన్ నేమ్, ఓకేనా, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, రైటా, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్. అంతేనా? స్టేట్మెంట్ n రిటర్న్ ఎక్స్ప్రెషన్. దిస్ ఇస్ ద సింటాక్స్. బట్ ఇప్పుడు ఏమంటున్నాం మనం? దీనంతా మొత్తాన్ని ఏమంటామండి? బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్, ఇది నేమ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ నేమ్. దీనికంటే ముందు ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నా? ఇప్పుడు నేను స్టార్ ఆర్గ్యుమెంట్ నేమ్. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫర్ ఫ్రమ్
ఫంక్షన్ కాల్ టు కాల్ వస్తే ఇటువంటి వాటి దగ్గర ఏమేమని చెప్తున్నా నేను స్టార్ ఆర్గ్యుమెంట్ నేమ్ స్టార్ రిప్రజెంట్స్ ఆల్ స్టార్ రిప్రజెంట్స్ ఆల్ నువ్వు ఎన్నైనా పంపి నేను తీసుకుంటా ఐఎమ్ రెడీ ఫర్ రిసీవింగ్ ఎంతమంది అని రాని మీరు స్టార్ ఫర్ ఆల్ మీరు 5 మెంబర్స్ వచ్చినా రెడీగా ఉంటారు రిసీవింగ్కి మీరు 3 మెంబర్స్ వచ్చినా రిసీవింగ్కి రెడీగా ఉంటా మీరు 2 మెంబర్స్ వచ్చినా రెడీగా ఉంటా మీరు 10 మెంబర్స్ వచ్చినా రిసీవింగ్కి రెడీగా ఉంటా Now, by default, here the argument is which type? Here, argument name. Okay, this argument represents tuple data type by default. All any values and Raman తీసుకుంటుందండి. So it is called as a tuple. This is the syntax of the function. ఓకే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ నుంచి ఫంక్షన్కి డిఫరెంట్గా ఉన్నాయి అదే ఇప్పుడు రాసింది చూడండి ఎగ్జాంపుల్ 1లో ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ తీసుకున్నాం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ 2లో ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ తీసుకున్నాం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ 3 చూడండి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏం ఆన్సర్ అవుతుందో తర్వాత విషయం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉంటాయా డిఫరెంట్గా ఉంటాయా ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అందరూ ద రేంజ్ ఆఫ్ 1,11,1 హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని చెప్పాలి ఒక్కగానే మాట్లాడాలి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని రేంజ్ ఫంక్షన్కి మారినాయా సేమ్ ఉన్నాయా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని 3 నాట్ అవుట్పుట్ ఇస్ 10 అవుట్పుట్ కాదు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 3 నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ 0 ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ 1 the number of arguments are 2 అవుట్పుట్ ఏమొద్దని అడగట్లేదు నాకు అవుట్పుట్తో పని లేదండి నాకు ఐ డోంట్ వాంట్ అవుట్పుట్ 1 to 10 వస్తాయా 1 to 5 వస్తాయా 0 వస్తుందా టైప్ ఎర్రర్ వస్తుందని అడగట్లే ఇప్పుడు బట్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఈ కాల్లో 3 ఈ కాల్లో 0 ఈ కాల్లో 1 ఈ కాల్లో 2 ఇక్కడ 0 ఉంటే ఎర్రర్ కూడా రావచ్చు అది వేరే విషయం మనకి అవసరం లేదు ఇలాంటి సందర్భాల్లో నువ్వేం చేయాలి అంటే ఈ ఫంక్షన్ రాసేటప్పుడే ఏమి రాశారంటే స్టార్ ARGS అని పెట్టారు స్టార్ అని ఏం చేశారు అక్కడ స్టార్ ARGS అంటే వీ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ స్టార్ అంటే ఈ 3 వచ్చి దీంట్లో ఉంటాయి ఇప్పుడు 0 వచ్చి దీంట్లో ఉంటాయి 1 వచ్చి దీంట్లో ఉంటాయి 2 వచ్చి దీంట్లో ఉంటాయి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను నేను చూడండి జాగ్రత్త నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఉండాలి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్ చూసుకోండి ఇప్పుడే రాసా మీ ముందే చూడండి ఇప్పుడు ఫంక్షన్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఓకే ఇప్పుడు చూసుకోండి మొదలుగా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏమవుతున్నాయండి కాల్ టు కాల్ డిఫరెంటా సేమా కాల్ టు కాల్ డిఫరెంట్గా ఉన్నాయా కాల్ టు కాల్ సేమ్ ఉన్నాయా క్యాలిక్యులేట్ ఫంక్షన్ కాల్ అవుతుంది ఏ వాల్యూ టు ఎక్స్ బి వాల్యూ టు వై సి వాల్యూ టు జెడ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 3 ఇక్కడ 3 ఇలా ఈక్వలెంట్గా ఉంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఈక్వలెంట్గా ఉంటే పొజిషనల్ కానీ నేనేమంటున్నా ఓకే ఎట్ రన్ టైమ్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 5 ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి 3 దెన్ డిస్ప్లే ఎర్రర్ సార్ ఇప్పుడు ఇది ఎర్రర్ వస్తుంది రన్ చేస్తే మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎర్రర్ బికాజ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఆర్ మిస్సింగ్ ఇట్ టేక్స్ 3 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ వీఆర్ గివెన్ 3 5 దెన్ 2 ఆర్ మిస్సింగ్ అని ఎర్రర్ చూపిస్తాయి అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఎక్స్ స్టార్ ARGS ఆర్గ్యుమెంట్ నేమ్ నీ ఇష్టం వచ్చింది ఆర్గ్యుమెంట్ నేమ్ ఇష్టం వచ్చి నేమ్ ఇవ్వు నా ఆర్గ్యుమెంట్ నేమ్ ఇక్కడ ఎక్స్ ఇస్తున్నా స్టార్ ద స్టార్ అనేది బాహుబలి అండి ఇప్పుడు ఎక్స్ మనం 3 పంపిస్తున్నాము 3 వెళ్ళిపోయి ఎక్స్లో స్టోర్ అవుతుంది ఇంతకుముందు అంతేగా 11 వెళ్ళిపోయి ఎక్స్లో స్టోర్ అయింది బట్ ఇలా పెడితే ఏ వాల్యూ వచ్చి ఎక్స్లో ఉంది నేను ఎక్స్ కామా వై కామా జెడ్ అని ఇస్తే ఏమైంది ఇప్పుడు నాకు ఎక్స్ కామా వై కామా జెడ్ అని ఇస్తే ఏమైంది వెళ్ళిపోయి ఎక్స్లో బి వెళ్ళిపోయి వైలో సి వెళ్ళిపోయి దేంట్లో ఉంది మన దగ్గర ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నా వీ కెన్ యూజ్ ద స్టార్ ఫర్ ఆల్ స్టార్ అంటే మీనింగ్ ఏంది ఆల్ అన్ని ఇక 3 వచ్చి దేంట్లో ఉన్నాయండి ఇవి 5 వచ్చి దేంట్లో ఉన్నాయి ఇక్కడ 0 ఏమీ లేవు ఎక్స్ దేంట్లో ఉన్నాయి ఎక్స్ ఇక్కడ 2 వచ్చి దేంట్లో ఉన్నాయి మరాలి ఆన్లైన్లో వాళ్ళు కూడా 2 వచ్చి దేంట్లో ఉన్నాయి ఎక్స్ ఇప్పుడు 1 వచ్చి బట్ దిస్ ఎక్స్ ఈజ్ విచ్ టైప్ అని చెప్తున్నాను
అన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటాయి, ఒక దాంట్లో ఉంటాయి. వితౌట్ పెరాన్సిస్ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ టుపల్. బై డిఫాల్ట్ ఈజ్ టుపల్. చూసుకోండి, మనం ఏమీ చెప్పలేదు. ద ఎక్స్లోకి వచ్చినప్పుడు ఏముందో చూసుకోండి, అర్థమైందా లేదా చూసుకోండి. ఎన్నన్నా పాస్ చేయండి, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, వీ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఐ డోంట్ నో సార్ ఎన్ని పంపిస్తాము, ఐ డోంట్ నో ఎన్ని పంపిస్తాము అన్నప్పుడు ఇలాంటి వాటిని వాడుకోవాలి. ఓకేనా? ఫిక్స్డ్గా 5 పంపిస్తా 10 పంపిస్తా అన్నప్పుడు వేరే విషయం. వీ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఉంటుంది, రిజర్వేషన్ బస్సు ఉంటుంది. రిజర్వేషన్ బస్సు ఉంటే ఫిక్స్డ్ సీట్స్ 10 సీట్స్ పంపొచ్చు, 20 సీట్స్ పంపొచ్చు, 25 సీట్స్ పంపొచ్చు. బస్సు ఫిక్స్డ్ అండి, ఒక రిజర్వేషన్ ఉంది. ఆ బస్సులో 60 మంది కెపాసిటీ, 60 ఫిక్స్డ్ ఆర్గ్యుమెంట్స్. మామూలు బస్సు ఉంటుంది, ఎంతమంది అయినా ఎక్కొచ్చు, 5 ఎక్కొచ్చు, 10 మంది ఎక్కొచ్చు, 60 మంది ఎక్కొచ్చు, నెట్టుకొని 120 కూడా కూర్చోవచ్చు లోపల. దట్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇలాంటి అర్థమైంది క్లియర్గా? ఇప్పుడు చూడండి. ఓకే, నేను ఒక లార్జెస్ట్ వాల్యూ కనుక్కుంటా యూజింగ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ. టు ఫైండ్ ద, ఓకే, write a function to find the largest value. Okay, using ఏమంటున్నా వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఏం కావాలి ఇక్కడ? యూజింగ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ లార్జెస్ట్ వాల్యూ కనుక్కోవాలి. మై ఫంక్షన్ నేమ్ ఈజ్ లార్జెస్ట్. మై ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లార్జెస్ట్. ఓకే, లార్జెస్ట్. నేను ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఇప్పుడు? 4 టైమ్స్. నా ఇష్టం వచ్చిన నెంబర్లు ఇస్తానండి, 8, 35, 6. ఇందులో నాకు లార్జెస్ట్ కావాలి. ఓకే, రైట్. ఐ వాంట్ టు ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ. ఇప్పుడు నా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని? 6. ఇక నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని? 2. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ ఫర్ 3. ఓకే, రైట్, 4. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 2. ఇందులో లార్జెస్ట్ వాల్యూ కావాలి. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ 3 ఆర్ 5 ఆర్ 4 ఆర్ 2. నువ్వు ఎన్నైనా పంపించుకో. ద లార్జెస్ట్ ఆఫ్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించా? ఇప్పుడు నేను 9 పంపించాను. అన్లిమిటెడ్. చాలా పంపించాను. ఇందులో టు ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ. ఇన్ని పంపించినప్పుడు ఇక్కడ డిఎఫ్ ఫంక్షన్ నేమ్ ఇండివిజువల్గా x, y, z ఇవ్వకూడదు. ఇస్తే ఏమైంది? ఈ 3 వెళ్ళిపోయి దీంట్లో ఉంటాయి, హ్యాపీ. బట్ నెక్స్ట్ టైం 6 కుదరదు, నెక్స్ట్ టైం 4 కుదరదు, నెక్స్ట్ టైం 2 కుదరదు, నెక్స్ట్ టైం ఇక్కడ ఆల్మోస్ట్ 15 పంపించా, కుదరదు. అందుకని ఈయన ఎలా చేస్తున్నామంటే రాజమౌళి లాగా సపరేట్ డ్రెస్, సపరేట్ కత్తి. సపరేట్ డ్రెస్ వేస్తున్న వాళ్ళకి సపరేట్ కత్తి ఇస్తున్నాం. యు ఆర్ బాహుబలి. ఓకే, ఒక వాల్యూ ఇచ్చేసాం. దిస్ ఈజ్ ద, వీ కెన్ ఫైండ్ ద లార్జెస్ట్. ఇది టపుల్ అన్నాం. లార్జెస్ట్ కనుక్కోవడం ఎలా? ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఎక్స్, అంతే. ఏమనుంది దాంట్లో? లార్జెస్ట్ వాల్యూ వస్తారా చెప్పండి ఇప్పుడు నాకు. ఇది ఎంతమందికి అర్థమైంది చెప్పండి? 2 కామాలు పెట్టాం. ఇది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఎక్కడ తప్పు కొట్టాం? ఎక్కడ కొట్టాం? ఏమంటుంది చెప్పాలి, నాకు తెలుసు కదా, చెప్పాలి. లార్జెస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. కాల్ చేసినావు, మరి లార్జెస్ట్ ఎక్కడ ఉందిరా బాబు, నీ దండం పెడతా అంటున్నది. ఉందా లార్జెస్ట్ మన దగ్గర? ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏమి ఇవ్వాలి మనం ఇప్పుడు? లార్జెస్ట్. రైట్, యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్. లార్జెస్ట్ వాల్యూ మంచిగా వచ్చిందా లేదా? ఎన్నైనా పంపించుకో, అన్లిమిటెడ్. ఇక్కడ లార్జెస్ట్ 35 అని చెప్పింది, ఇక్కడ 99 చెప్పింది, ఇక్కడ 89 చెప్పింది, ఇక్కడ 56 చెప్పింది. ఎన్ని ఆర్గ్యుమెంట్ పంపించినా ద లార్జెస్ట్ వాల్యూ ఈక్వల్ టు 4, 5, 6, 7, 8. We can pass number of arguments, not the same. The number of arguments are different. Is it clear? Any doubt on it? Okay na? Right? Best example ప్రింటే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఒక రకం కాల్ చేస్తాం, ఒక్కొక్కసారి ఒక రకం కాల్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ హలో, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఓన్లీ 1. ప్రింట్ ఆఫ్ హలో, గుడ్ మార్నింగ్ టానిక్స్. ఓకే, సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను.
క్లోజ్ చేయలేదు లాస్ట్లో, క్లోజ్ చేస్తే ఏం కాకపోయేది. ఏమైంది? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్. ఇది పట్టించుకోబాకండి. ఇది పట్టించుకోకుండా చూసుకుంటే మీకు ఏమైంది? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఈ కేసులో 1 ఆర్గ్యుమెంట్, ఈ కేసులో 4 ఆర్గ్యుమెంట్. వచ్చిందా లేదా చెప్పండి నాకు. సేమ్ ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయా? డిఫరెంట్. అంటే మీనింగ్ ఎందుకు ఉంది డిఫరెంట్గా? ప్రింట్ స్టార్ ARGS ఎన్ని ఇచ్చుకోమంటున్నావు ఆర్గ్యుమెంట్స్? నీ ఇష్టం వచ్చిన ఇచ్చుకోరా బాబు. ఆల్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నావు. వీ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? ఓకేనా? క్లియర్? నౌ ద నెక్స్ట్ ఫిఫ్త్ వన్. మరి ఏంటి సార్ ఫిఫ్త్ వన్? ఏంటి సార్? కీవర్డ్ వేరియబుల్ లెంత్. వేరియబుల్ లెంత్ ఉంది, కీవర్డ్ మీకు అంటే ఇది ఏంది? సెకండ్ అండ్ ఫోర్త్. సెకండ్ ఉండాలి, ఫోర్త్ ఉండాలి. చూసుకోండి, సెకండ్ ఉండాలి, ఫోర్త్ ఉండాలి. సెకండ్ ఏంటి? కీవర్డ్. ఫోర్త్ ఏంది? వేరియబుల్ లెంత్. సెకండ్ అండ్ ఫోర్త్ కలిపి ఉండాలి. కీవర్డ్ వేరియబుల్ లెంత్ సెకండ్ అండ్ ఫోర్త్. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫర్ కాల్ టు కాల్ ఉండాలి. అండ్ వీ కెన్ పాస్ ఏం చేస్తాం? సెకండ్ ఏం చేస్తాం? వీ కెన్ పాస్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ విత్ వాల్యూ. ఫార్మల్ ఆర్గ్యుమెంట్ నేమ్ విత్ వాల్యూ డిఫరెంట్గా ఉండాలి. కీ అండ్ వాల్యూ రెండు పంపాలి. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే స్టార్ ఆర్గ్యుమెంట్ నేమ్, డబల్ స్టార్. హియర్ ద ఆర్గ్యుమెంట్స్ రిప్రజెంట్స్ ద డిక్షనరీ డేటా టైప్. డిక్షనరీ రెండు పంపిస్తున్నానండి. కీ అండ్ వాల్యూ రెండు పంపిస్తున్నా. ఒకసారి చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం. రెండు ఎలా పంపిస్తున్నాం చూడండి. కీ అండ్ వాల్యూ. సార్ ఇదే ఎగ్జాంపుల్లో రెండు పంపిస్తున్నాం. ఇన్నొద్దులేండిగా చూద్దాం. ఇన్నొద్దు, రెండు పంపిస్తున్నా. స్టార్. ఓకేనా? ఇప్పుడు ఇందులో రెండు పంపించాలన్నా. కీవర్డ్ వేరియబుల్ లెంత్. మీరు సెకండ్లో కీవర్డ్ అంటే ఏ రాశాం చూడండి. కీవర్డ్ అంటే ఏ రాశాం? వేరియబుల్ లెంత్. కీవర్డ్ అంటే ఇక్కడే రాయాలి. x = 8, y = 35, z = 6. ఇక్కడే రాయాలి. x కీవర్డ్ ఇది చూసుకోండి. సెకండ్ దాంట్లో ఉంటుంది. y = 23, z = 56, m = 78, n = 99, k = 2. ఓకేనా? కీవర్డ్ ఇది సెకండ్ దాంట్లో ఇలా రాసిన ఎగ్జాంపుల్లో మనం చెక్ చేసుకోండి. విత్ వేరియబుల్ లెంత్ కీవర్డ్, బట్ ఇక్కడేమో 3 పోతున్నాయి, ఇక్కడేమో 6 పోతున్నాయి. కీ ఉండాలి విత్ వాల్యూ. అప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేయమంటున్నా? డబుల్ స్టార్. జస్ట్ ఓన్లీ ప్రింట్ చేసి చెప్పండి నాకేమవుతుందో ఆన్సర్. కీవర్డ్ వేరియబుల్ లెంత్. ఇట్ ఈజ్ ఎ డిక్షనరీ టైప్. ఎన్నైనా పంపించుకోండి. యూ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, బట్ కీవర్డ్. కీ వాల్యూ. ఇది కీ, ఇది వాల్యూ. కీ అండ్ వాల్యూ. అర్థమవుతుందా? ఇట్స్ ఎ కీ అండ్ వాల్యూ. రెండు పోతున్నాయి. కీ అండ్ వాల్యూలో కూడా మళ్ళీ చాలా పోతున్నాయి. ఎన్నైనా పంపించుకోవచ్చు. అందులో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. కీ అండ్ వాల్యూ ఎన్నైనా పంపించుకోండి. మై ఫంక్షన్ నేమ్ ఇస్ డిస్ప్లే ఆఫ్ 1901. ఓకే, రామ్. ఇప్పుడు నాకు డిస్ప్లే చేయమంటున్నా. ఏమేమి వాల్యూస్ డిస్ప్లే చేయమంటున్నా? 1901 అండ్ రామ్. డిఎఫ్ డిస్ప్లే ఆఫ్. ఓకే, ఎన్నైనా పంపించుకుంటా, అన్లిమిటెడ్. ద ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఓకే, వీ కెన్ పాస్ ద వాల్యూ. ఓకే, ఏం చేస్తున్నాం? డబుల్ స్టార్ వాడుతున్నాం. నాట్ ద సింగిల్ స్టార్ అండి. ఎన్నైనా పంపించుకోవచ్చు. డబుల్ స్టార్ అనేది ఏంది? ARGS ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఏ ఇష్టం పంపించుకొని ఏదో పేరు పెట్టుకోండి. కేనో, ఆరో, ఎంఓ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద ఆర్ రిజల్ట్ అనుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 1901. STUD నేమ్ ఈక్వల్ టు రామ్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్లో పాస్ చేస్తాను. సెకండ్ టైం కాలింగ్లో ఆల్ టికెట్ నెంబర్ ఇస్ 2, ద స్టూడెంట్ నేమ్ ఇస్ ద శివ, అండ్ M1 ఈక్వల్ టు 77, M2 ఈక్వల్ టు 88, అండ్ M3 ఈక్వల్ టు 99. అంటే సేమ్ ఫంక్షన్. ఈ కాల్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాను? 2. ఈ కాల్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాను? 5. సేమ్ ఫంక్షన్, డిస్ప్లే ఆఫ్
హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు 1903. నో మార్క్స్, నో నేమ్, ఏం పంపించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ విత్ వేరియబుల్ లెంత్. కీవర్డ్ పోతుంది, ఇదేమో కీవర్డ్ పోతుంది, గుర్తుపెట్టుకోండి. కీవర్డ్ ఇది సెకండ్ టైప్. ఇదంతా సెకండ్లో రాసినాం. అండ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 2, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 5, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఓన్లీ 1. అసలు ఏమి పంపలా. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ 0. అప్పుడు యువర్ డిక్షనరీ ఈజ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 0 వెళ్ళినప్పుడు నీ డిక్షనరీ ఏమైంది? ఎంటీ. స్ప్లింగ్ తప్పుందా? డిస్ప్లే ఎక్స్ పెట్టావు కదా, ఆర్. ఫస్ట్ డిక్షనరీ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది. అంటే స్టార్ ARGS అంటే టుపుల్, స్టార్ డబుల్ స్టార్ ARGS అంటే ఇట్ ఈజ్ ఏ డిక్షనరీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిక్షనరీ. ఓకేనండి.